కూర్చొని మరి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి ఆలోచన అందరికీ వాగ్దానం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కొంత లేట్ అయింది, అయినా కూడా ఈరోజు గౌరవ మంత్రులు శ్రీధర్బాబు గారి యొక్క సహకారంతో ఈ జాబులను ఈరోజు మనం నిర్వర్తించగలుగుతున్నాం. ఇప్పుడు ఒకసారి చూస్తే 53 కంపెనీస్ వచ్చినాయి. దీంట్లో వచ్చిన వాళ్ళు అందరికీ వస్తాయని చెప్పి అనడం లేదు, కానీ దీని ద్వారా ఒక అవగాహన ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకుడికి, యువతికి ఒక అవగాహన రావడమే కాకుండా తను కూడా ఏదో సాధించాలి, తను కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి ఒక ఆలోచన కూడా రేకెత్తుకున్న వాళ్ళ మీద ఈ యొక్క జాబ్ మేళతోనే మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ఈరోజు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఆలోచన ప్లానింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ జాబ్ మేళ నిర్వహించడానికి ఒకటి ప్రధానమైన కారణం, నేను శాసనసభ ఎన్నికలలో గ్రామం ప్రచారం చేసిన సందర్భంగా ఒక 3 వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు, పార్టీపరమైన 6 గ్యారెంటీలతో పాటుగా ఒక 3 హామీలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. మరియు అన్నపూర్ణ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ సోదరిమణులు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం, ప్రజలు ఇచ్చిన తీర్పు మరియు 5 సంవత్సరాల కాలంలో నిరంతరం ప్రజల పక్షాన ఉండాలని, నిలబడాలని ఆకాంక్షతో 2023 డిసెంబర్లో ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర మంత్రివర్గ సోదరులు, సోదరిమణులు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం నిర్వహించిన నిర్లక్ష్యం వహించి యువతకు దారి చూపెట్టకుండా, ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయకుండా మరి సమయాన్ని వృధా చేస్తూ ముందుకు నడిచిన మహిళలు ఒకటి, మా ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగాల మీరు చదువుకున్న చదువుకి, మీరు అనుకుంటున్న ఉద్యోగానికి కనీసం మేము చేయాల్సిన బాధ్యత భాగంలో మీరందరూ కూడా పాల్గొనాలని ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరు అందరూ కూడా రావడం జరిగింది. యువతకు సంబంధించి మా సోదరులు మనందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ జాబ్ మేళ ద్వారా మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కలిగించే కార్యక్రమం. దాదాపు 57 మరి కంపెనీలు వచ్చాయి. వారికి కావాల్సిన విద్యా అర్హతలు, వారికి కావాల్సిన నైపుణ్యం మీరు అందరిలో ఉన్నాయాలు అని చూసి సందర్భం నేను ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులను కోరుతా ఉన్నా. ఎంత ఆసక్తితోనైతే మీరు వచ్చి మీ ఉద్యోగాలకు సంబంధించిన అన్వేషణ ఈ జాబ్ మేళ సందర్భంలో చూపెడతాం. మరి ఆ కంపెనీస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వారి దగ్గరికి పోయి మరి జీతాలకు సంబంధించి శాలరీకి సంబంధించిన అంశం ఒకటైతే ఆ కంపెనీస్లో మనం పనిచేస్తూ నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం దొరికింది. ఇంటి దగ్గర తీసుకొని ముందుకు నడవాలని మా చిన్నారులందరినీ కూడా కోరుతాము. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక మంది మనకు సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలలు, మనకు సంబంధించిన డిగ్రీ కళాశాలలు దీంట్లో చదువుకొని అనేక మంది ఉద్యోగులు బయటకు వస్తా ఉన్న సందర్భం మీరందరూ కూడా డిగ్రీ చదువుకొని ఐటీఐ చేసి పాలిటెక్నిక్ చదువుకొని మీ ఒక ఆకాంక్ష ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొన్ని ఉంటాయి, కానీ మన పిల్లలు డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఐటీఐ చేసి పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదువుకొని దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది మన రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువతి యువకులు ఉంటారు. వారి పక్షాన మనం నిలబడాలి, వారికి అండగా నిలబడాలి. వారి కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి ఆకాంక్షతో ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా గంట సత్యనారాయణరావు గారు మరి వారి చాలా హర్షణీయం. వారికి ఉన్నాను శాసనసభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక లక్ష్యంతో పాటు మానవ వనరులకు సంబంధించి మన తెలంగాణ ప్రాంత పెద్ద సంపద కలదు. ఈ మానవ వనరులను సరైన దారిలో పెట్టాలి. క్రమేణా ఈ రాష్ట్రానికి ఒక మంచి మానవ వనరులు తయారు చేసే ఒక ప్రయత్న భాగంలో వారు చేస్తూ ఉన్న కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్న జాబ్ మేళ.